ఆల్ యూర్ స్టోరీస్. నాకు ఒకటి అర్థమైంది, తప్పంతా నీ భార్యదే. మీ భార్యదే కాదు, ప్రపంచంలో ఉన్న అందరి భార్యలది తప్పే. ఎందుకంటే మనకి హ్యాపీనెస్ కి ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్ కి ఐపీఎల్, షేర్ చేసుకోవడానికి అన్నదమ్ములు, బాధ వస్తే బారు, జోక్స్ వేసుకోవడానికి కొలీగ్స్, వీ హావ్ సో మెనీ ఆప్షన్స్. బట్ వాళ్ళకి బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, చీరకున్నా, ఎదురింటి ముచ్చట్లు విన్నా, న్యూస్ అయినా, న్యూసెన్స్ అయినా, షాక్ అయినా, సర్ప్రైజ్ అయినా, దే హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, భర్త. ఈ ఫస్ట్ ప్రయారిటీ మనకిస్తున్నారు కదా, అదే వాళ్ళు చేస్తున్న తప్పు. మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేసి వాళ్ళని వదిలేసి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారయ్యా. ఇట్స్ అ గ్రేవ్ మిస్టేక్, యూనో. ఎక్కడెక్కడో తుత్తన్న కొడుకులు ఫోన్ చేస్తే, హాయ్ బ్రో, వాట్స్ హ్యాపెనింగ్, అక్కడ అది చేశాం, ఇక్కడ ఇది చేశామని గంటలు గంటలు మాట్లాడతాం. అదే మీ భార్య ఫోన్ చేస్తే, సారీ నేను బిజీగా ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేస్తారు. అదే వాళ్ళకి టైం ఇవ్వక, వాళ్ళు చెప్పేది వినక అసలు వాళ్ళకి రావాలయ్యా ఫ్రస్ట్రేషన్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ద హెల్ యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్. పెళ్ళైన ప్రతివాడు పెళ్ళైతే ఫ్రీడమ్ పోతుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ప్రపంచంలో గొడవ పడిన భార్య భర్తలు ఉండరయ్యా. బికాస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కలవు. మగాళ్ళు లాజిక్ తో ఆలోచిస్తారు, ఆడవాళ్ళు ఎమోషన్ తో ఆలోచిస్తారు. సపోజ్ మీరు ఆఫీస్ నుంచి గంట లేట్ గా వచ్చారనుకోండి, నా కోసం ఎందుకు ముందుగా రాలేదనేది వాళ్ళ ఎమోషన్. అరే పనుండి లేట్ అయిందనేది మీ లాజిక్. ఎప్పుడు ఈ ఎమోషన్ అండ్ లాజిక్ మ్యాచ్ అవ్వవు. దాని మీద రోజులు రోజులు కొట్టుకుంటారు. అరే గంట లేట్ గా వచ్చాను కదా, సరదాగా 2 గంటలు బయటకు వెళ్దామని ఏ భర్త ఎమోషనల్ గా డీల్ చేయడు. డూదే వాళ్ళకి జ్వరం వస్తే టాబ్లెట్ వేస్తే సరిపోతుంది కదా అనేది మన లాజిక్. ప్రేమతో పక్కనే కూర్చోవచ్చు కదా అనేది వాళ్ళ ఎమోషన్. మగాళ్ళు ఎప్పుడైతే లాజిక్ దాటి ఎమోషనల్ గా ఆలోచిస్తారో అప్పుడు కాపురంలో ఏ గొడవలు ఉండవయ్యా. I'll vote for that. Please like and share, subscribe my channel friendly family. Bell icon press చేయడం మర్చిపోకండి. చాలా ఈజీ అయ్యా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రేమగా వదిలిపోయిన ఒక ముద్దు, మధ్యాహ్నం లంచ్ టైంలో ఫోన్ చేసావా లేదని ఒక ఫోన్ కాల్, మేము కట్టే చీరకు ఒక స్మైల్, మేము పెట్టే ఫుడ్ ఒక కాంప్లిమెంట్. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక అన్ని పక్కన పెట్టి 1 గంట మాతో గడిపితే చాలయ్యా. మీ అంత గొప్పవాళ్ళు లేరనుకుంటారు మా ఆడవాళ్ళు. ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ గా ఉండాలంటే నిజాయితీగా 2 మాటలు చెప్తే చాలు. వాళ్ళ వల్ల మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఐ లవ్ యూ, మన వల్ల వాళ్ళు బాధపడ్డప్పుడు ఐఎమ్ సారీ.